వెల్కమ్ బ్యాక్. కూరగాయలు గాయాలు చేస్తున్నాయి. దిగుబడులు తగ్గడంతో ధరల మూత మోగుతోంది. గత నెలలో పోల్చితే ఈసారి కిలో రేట్లు 5 నుంచి 10 రూపాయల వరకు పెరిగి వినియోగదారుల చేపలకు చిల్లులు పెడుతున్నాయి. రైతు బజార్లలోనే ఏ కూరగాయల ధర 30కి తక్కువ లేదో, ఇక బహిరంగ మార్కెట్లో అయితే 40 వరకు పలుకుతున్నాయి. కొనక ముందే మిర్చి ఘాటు తగులుతోంది. కేజీ మిర్చి ధర 40 రూపాయలకి చేరింది. ఈ నెల మొదట్లో 15 రూపాయల దాకా పలికిన టొమాటో ధర ఇప్పుడు రెట్టింపైంది. ఇక వంకాయది కూడా అదే పరిస్థితి. చిక్కుడుకాయ ధర చుక్కల్లోకి చేరింది. వంకాయ 30కి పైనే పలుకుతోంది. క్యారెట్ ధర కేజీ 40 పైనే. బెండకాయ, దొండకాయలు సాధారణ కంటే 10 రూపాయలు ఎక్కువే పలుకుతున్నాయి. కాకరకాయ 30, క్యాప్సికం 50 రూపాయల పైన చెబుతున్నారు. మిగిలిన కూరగాయల ధరలు కూడా భారీగానే కనిపిస్తున్నాయి. ఓ రకంగా ఎండాకాలంలోనే రేట్లు తక్కువగా ఉన్నాయంటున్నారు వినియోగదారులు. వేసవి కారణంగా బోర్లలో నీళ్లు లేక సాగు తగ్గిపోయింది. మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కి కూరగాయలు దిగుమతవుతున్నాయి. రవాణా ఛార్జీలు మోత పడుతోంది. డీజిల్ ఛార్జీలు పెరగడం కూడా వెజిటబుల్స్ ధరలు పెరగడానికి కారణమవుతోంది. సాధారణంగా ప్రతి ఏటా వర్షాకాలం ఆరంభంలో కూరగాయల ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ఎప్పట్లానే ఈసారి కూడా వర్షాకాలం ఆరంభంలో కూరగాయల కొరత రాకుండా అధికారులు సరైన చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ధరలు మోతకిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసి పంట నీట మునిగితే అప్పుడు ధరలు మరింత కొండెక్కడం ఖాయమన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎర్రగడ్డ రైతు బజార్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. ఓవర్ టు సంతోష్. మార్కెట్ లో కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. ఏదో అడిగినా కిలో 30-40 అంటున్నారు. ఎందుకంటే సమ్మర్ లో ముఖ్యంగా ఎండల ప్రభావంతో ఎక్కడికక్కడ కూరగాయలు, నారుమల్లి ఇవన్నీ ఎండిపోయాయి. దాంతోనే రేట్లు పెరిగాయి అంటున్నారు వ్యాపారస్తులు. దీంతో పాటు పబ్లిక్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయండి. టమాటా కానీ, ఉల్లిపాయ కానీ, బంగాళదుంప ఏదైనా ఒక రేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇదేదో మూకమ్మడిగా అందరం 40, 30 అలా పెట్టేసుకున్నారు రేటు, ఒక పద్ధతి లేకుండా. ఎంత అడిగినా కేజీ అయితేనేమో ఈ రేటు, పావు కేజీ అయితే ఈ రేటు అని వీళ్ళే. ఇక్కడ ఎవరన్నా ఇది కరెక్ట్గా లేదు అని కంప్లైంట్ చేసామనుకో, అక్కడ కంప్లైంట్ చేసుకో అంటారు. బాగాలేదు మార్కెట్. ఏదో రైతు బజారు అని పేరుకే కానీ అంత దందా నడుస్తుంది లోపల. చెప్పండి. బోర్డు మీద ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండలేదు, రేపు ఉన్న రేటు ఈ రోజు ఉండలేదు. ప్రతిరోజు బోర్డు మారుస్తూనే ఉన్నారు. అంటే రేట్లు బాగా పెరుగుతున్నాయా? రేట్లు బాగా పెరిగినాయి. ఏదైనా 20-30 అంటారు కరెక్టే, కానీ బోర్డులు ఊకే రోజుకు ఒక రేటు ఎందుకు పెడుతున్నారు? రైతు బజార్ అంటారు, రోజుకొక రేటు పెడుతున్నారు. ఎందువల్ల పెడుతున్నారు అట్లా? మాల్ వచ్చినప్పుడు ఒక రేటు, మాల్ రాకముందుకు ఒక రేటు, ఎప్పటికీ ఒకటే రేటు ఉన్నట్టుగా ఉండాలా. సార్ మీరు చెప్పండి, మార్కెట్లో ఓవరాల్ రేట్లు ఎలా ఉన్నాయి? ఓవరాల్ గా రేట్లు బాగానే ఉన్నాయి, కానీ ఆ బోర్డు మీద ఉన్న రేట్లు అమ్మట్లేదు. బోర్డు మీద ఉన్న రేట్లు ఒక రకంగా ఉంటాయి, అక్కడికి వెళ్తే ఒక రకంగా చెప్తున్నారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ పచ్చిమిర్చి 26 ఉంది, 40 తీసుకుంటున్నాడు కిలో. మరి అదేంటో దానికి పొద్దున ఉన్న ఒక రేటు ఉంటుంది, మధ్యాహ్నం ఒక రేటు, సాయంకాలం ఒక రేటు. బోర్డు మీద ఉన్న రేట్లు అసలు ముందు ఇక్కడ ఉన్న ఆఫీసర్లు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లా. కంప్లైంట్ చేయడానికి కూడా ఎవరు మాకు అసలు కనిపించట్లేదు. ఎవరు కూరగాయల ధరలు అయితే నియంత్రించట్లేదు, ఇక్కడ నియంత్రించట్లేదు. అసలు ఏంటంటే మెయిన్ కంప్లైంట్ చేద్దామంటే ఎవరు కనపట్లేదు కదా. మీరు చెప్పండి సార్, ఏంటి ఎలా ఉంది ఓవరాల్ గా రేట్లు? ఓవరాల్ రేటు రోడ్డు మీద, బోర్డు మీద ఒకటి ఉంటుంది సార్, అమ్మేది ఒకటి, బోర్డు మీద ఒకటి. 27 రూపాయలు టమాటాని బోర్డు మీద రాసేస్తారు సార్. అది 40 రూపాయలు, 35 రూపాయలు అమ్ముతారండి. బోర్డు మీద ఒక రేటు ఉంటుంది, ఇచ్చేది ఒక రేటు ఉందండి. ఓకే, మొత్తానికి చూస్తుంటే పబ్లిక్ కూడా ఒక పక్క చెప్తున్నారు రేట్లు అనేవి నియంత్రించట్లేదు అంటున్నారు. దీంతో చూస్తుంటే ఒక పక్క బజార్లో కూడా చెప్తున్నారు రేట్లు, ముఖ్యంగా రైతు బజార్లోని రేట్లు నియంత్రించాలి, రేట్లు నియంత్రించట్లేదు. వాళ్ళు చెప్పేది ఒక రేటు, చేసేది ఒక రేటు అంటున్నారు. మొత్తానికి చూస్తుంటే ఒక సమ్మర్ ప్రభావం మన కూరగాయల పైన స్పష్టంగా పడింది. పబ్లిక్ కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఒక సమ్మర్ ఈ ఎండల ప్రభావంతో మొత్తం ఎక్కడికక్కడ కూరగాయల పంటలు ఎండిపోవడంతో రేట్లు ఎంత ఇబ్బందిగా ఉన్నాయని చెప్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మార్కెట్లో కూరగాయల రేట్లు అనేవి మండిపోతున్నాయి. దీంతో పాటు పప్పులు, ఉప్పులు అన్నీ కూడా ఓవరాల్ గా చూస్తే రేట్లు అనేవి చాలా ఇబ్బందిగా ఉన్నాయి పబ్లిక్. ఒక పక్క వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ వీళ్ళందరూ కూడా నియంత్రించి ధరలు నియంత్రించాలంటూ పబ్లిక్ కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ KM కిషోర్తో సంతోష్, NTV హైదరాబాద్.
కూరగాయలు గాయాలు చేస్తున్నాయి. దిగుబడులు తగ్గడంతో ధరల మూత మోగుతోంది. గత నెలతో పోల్చితే ఈసారి కిలో రేట్లు 5 నుంచి 10 రూపాయల వరకు పెరిగి వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. రైతు బజార్లలోనే ఏ కూరగాయల ధర 30కి తక్కువ లేదు. ఇక బహిరంగ మార్కెట్లో అయితే 40 వరకు పలుకుతున్నాయి. కొనక ముందే మిర్చి ఘాటు తగులుతోంది. కేజీ మిర్చి ధర 40కి చేరింది. ఈ నెల మొదట్లో 15 రూపాయల దాకా పలికిన టొమాటో ధర ఇప్పుడు రెట్టింపైంది. ఇక వంకాయది కూడా అదే పరిస్థితి. చిక్కుడుకాయ ధర చుక్కల్లోకి చేరింది. వంకాయ 30కి పైనే పలుకుతోంది. క్యారెట్ ధర కేజీ 40 పైనే. బెండకాయ, దొండకాయ సాధారణం కంటే 10 రూపాయలు ఎక్కువగానే పలుకుతున్నాయి. కాకరకాయ 30, క్యాప్సికం 50 రూపాయల పైన చెబుతున్నారు. మిగిలిన కూరగాయల ధరలు కూడా భారీగానే కనిపిస్తున్నాయి. ఓ రకంగా ఎండాకాలంలోనే రేట్లు తక్కువగా ఉన్నాయంటున్నారు వినియోగదారులు.